హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో ఒక ట్రిక్ తెలుసుకుందామండి. కస్టమ్ ఫార్మాట్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయండి. 1-9. చూడండి, ఇక్కడ 1-9 నెంబర్స్ ఉన్నాయి. మనకి ఈ నెంబర్స్ ముందు మనం ఇట్లా 001 యాడ్ చేయాలండి. చూడండి, ఇట్లా ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్స్ ఉన్నాయి కదా, లైక్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్యాటర్న్‌లో యాడ్ చేయాలి. చూడండి, ఇట్లా 001, 002 ఇట్లా నెంబర్‌కి ముందు ఇట్లా 00 యాడ్ చేయాలండి. చూడండి, మనం ఇట్లా నేను యాడ్ చేస్తుంటే ఎక్సెల్‌లో తీసుకోదండి. చూడండి, 002 ఎంటర్ చేస్తున్నా. ఖాళీ మనకు ఓన్లీ 1, 2 వస్తాయి. ముందు 00 యాక్సెప్ట్ చేయదు. చూడండి, దీనికి ఒక ట్రిక్ ఉందండి మనకి ఎక్సెల్‌లో. కస్టమ్ ఫార్మాట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తున్నా. చూడండి, మొత్తం ఇదంతా సెలెక్ట్ చేసుకొని మీరు కీబోర్డ్‌లో కంట్రోల్ 1 అనండి. కంట్రోల్ 1. ఇక్కడ మీకు ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి, జనరల్‌లో ఉంది ఇప్పుడు. చూడండి, కంట్రోల్ 1 అనేది జనరల్‌లో ఉందండి. మీరు ఇక్కడ కస్టమ్‌లోకి రండి. ఈ జనరల్ తీసేసి ఇక్కడ మీరు డబుల్ కోట్స్‌లో 00 ఎంటర్ చేయండి. చేసి మీరు యాష్ చూడండి, ఇది పెట్టండి. యాష్ పెట్టండి. ఓకే పెట్టండి. ఓకేనండి. చూడండి, మీకు ఈ ప్యాటర్న్‌లో వస్తాయి చూడండి. నెక్స్ట్ మీరు ఇట్లా కస్టమ్ ఫార్మాట్ ద్వారా చేయొచ్చు. ఇంకోటి ఫార్ములా కూడా ఉందండి. ఫార్ములా వచ్చేసి నేను టెక్స్ట్ ఫార్ములా తీసుకుంటున్నా. చూడండి, టెక్స్ట్ వాల్యూ వచ్చేసి వాల్యూ మొత్తం తీసుకోండి ఇదంతా. చూడండి, ఫార్మాట్ టెక్స్ట్ ఉంది కదా. ఫార్మాట్ టెక్స్ట్‌లో మీరు ఏం చేస్తారంటే డబుల్ కోట్స్‌లో బ్యాక్ స్లాష్ 3 సున్నాలు పెట్టండి. డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి, మీకు ముందు 001 వచ్చేస్తాయండి. కస్టమ్ ఫార్మాట్‌లోకి వచ్చేస్తాయి. సో, హోప్ యూ లైక్ ఇట్ అండి. మనకి ఇది రియల్ టైమ్‌లో బాగా ఉపయోగపడుతదండి. మనకేదైనా ఇన్వాయిస్ ఎంటర్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతది. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. బై బై.